మరి పూనుకోవాలి కదా పాఠశాల దానికి అభివృద్ధికి. ఆ రోజు మరి మనం అసలు ఒక్క మాట చెప్పాం, సార్ మా పిల్లలు ఇదిగా ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే వెళ్ళి ఎస్సీపీఎల్ వారితో మాట్లాడి వారు ఊళ్ళో లేకపోయినా ఫోన్ చేసి చెప్పి మా హెచ్ఎం గారికి మాకు చెప్పి దాన్ని చేసి మనకి చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మనకి రోజు కూడా మన అమ్మవారి ఇక్కడ మనకి దండ వేసుకొని పూజ చేసుకుంటున్నాం. అవునా? ఇది ఎవరైతే ఇచ్చారో తెలుసా మీకు? పాత పిల్లలకైతే తెలుసు, తెలీదా? మరి మన మాజీ సర్పంచ్ గౌరవనీయులు మంగళంపాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం మంగళంపాటి పుల్లారావు గారు మరి దీన్ని కట్టించారు. చదువు పేరు చూశారు ఇక్కడ? మంగళంపాటి పుల్లారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎవరు? పేరు చెప్పాలి, మీ అందరూ తెలియాలి. మంగళంపాటి వెంకటేశ్వర గారు మన మాజీ సర్పంచ్ గారు మరి అమ్మవారిని ఇక్కడ మన పాఠశాలకి చేయటం. మీరు ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ ఉంచున్నారంటే ఇంతకుముందు ఇక్కడ బురదగా ఉండేది, మీకు తెలియదు, మీ సీనియర్ పిల్లలకు తెలుసు. ఇంతకుముందు ఇక్కడ అక్కడ గచ్చు బురద ఎలా ఉండేదో అలానే ఇక్కడ కూడా ఉండేది. దీన్ని కూడా మనకు గచ్చు చేయించారు మొత్తం. దీనికి కూడా ఇదంతా గచ్చు చేయించి మనకి ఇదంతా కూడా ఇతోధికంగా సాయం మనకి పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి. అలానే మన పాఠశాలలో ముఖ్యంగా ఆడపిల్లలు కుట్లు అల్లికలు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు కదా. తర్వాత క్రాఫ్ట్ కూడా బాగా చేస్తున్నారా? చేసినప్పుడు మన పాఠశాలకి మరి రూపా మేడం ఏమన్నారంటే మన పాఠశాలకి అంతా బాగుందండి, దీనికి అల్లికలకి మెటీరియల్ మనకు కొంత కావాల్సి ఉంది, ఇవి చూశారు కదా, ఈ మెటీరియల్స్ అనేవి ఏంటి మీకు చాలా చక్కగా నైపుణ్యం మీకు ఎంతగా మీరు బయటైనా కానీ అదనపు సంపాదించుకోవచ్చు చదువుకుంటూ కూడా. ఆ అల్లికలతో దీనికి చిన్న జల్లెలు లాంటిది ఇటువంటివి ఉన్నాయి. ఈ మెటీరియల్ కావాల్సి వచ్చింది మనకి. కావాలి అనగానే మేడం గారు వెంటనే సార్ని అనగానే దాన్నే ఉందమ్మా నేను ఇస్తానని దానికి సంబంధించి మొత్తం కూడా మెటీరియల్ తెచ్చి మనకి ఇచ్చారు. మొత్తం కూడా మనకి మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఇటువంటి దాతలు వాళ్ళ సహకారాన్ని మనకి అందిస్తున్నారంటే మనం కూడా వాళ్ళకి చేయాలి. ఏం చేయాలంటే మనం మంచి మార్కులతో పాస్ అయితే బాగా చదివితే అప్పుడు మన పాఠశాలకు కానీ మనకు కానీ వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. మరి మన కృతజ్ఞత చూపించాలంటే ముందు ఏం చేయాలి? మనం బాగా చదువుకొని మన తల్లిదండ్రులకి, మన గ్రామానికి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు తీసుకురావాల్సిన అవసరం మన మీద ఉంది. మరి మీరందరూ కూడా మాటిస్తారా బాగా చదువుతామని? గట్టిగా చెప్పాలి సార్కి. మరి సార్ని 2 మాటలు మాట్లాడిన తర్వాత 2 మాటలే మనకి ఏదన్నా ఎక్కడ మౌలిక సదుపాయాలు మీరు మా దృష్టి తీసుకోండి. సాధ్యమైనంత వరకు మాకు చేతనైనంత వరకు నేను చేస్తాను. కావాల్సిందంటే గతంలో మన స్కూల్లో 95 నుంచి 98 వరకు 98% వరకు మన 10th క్లాస్ రిజల్ట్ ఉంది. మళ్ళీ అదే పొజిషన్లో నేను చూడాలనుకుంటున్నాను. అది